గత ఏడాది ఒకే ఒక్క ప్రముఖ క్లౌడ్ సర్వర్ డౌన్ అవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు గంటల తరబడి ఆగిపోయాయి. అవును, కేవలం ఒక్క వెండార్పై ఆధారపడితే జరిగే నష్టం అదే. కరెక్ట్. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఏఐ యాప్స్కి సంబంధించిన కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్, అలాగే మల్టీ క్లౌడ్ ఆర్కిటెక్చర్ డాక్యుమెంట్స్తో పాటు నరేష్ ఐటీ వాళ్ల డెవాప్స్ ట్రైనింగ్ కరికులంను కూడా పరిశీలిద్దాం. తప్పకుండా. అసలు ఈ మల్టీ క్లౌడ్ డెవాప్స్ విత్ ఏఐ అనే సంక్లిష్టమైన అంశాన్ని డీకోడ్ చేయడమే మన లక్ష్యం. అవును. అంటే ఒక ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఉందనుకుందాం. ఓకే. ఫ్రంట్ ఎండ్ కోసం AWS వాడి, డేటాబేస్ కోసం అజూర్, ఇంకా ఏఐ రికమెండేషన్స్ కోసం గూగుల్ క్లౌడ్ వాడతామనుకోండి. అసలు ఇన్ని ప్లాట్ఫామ్స్ ఎందుకు వాడాలి అంటారు? చూడండి, ఇక్కడ ప్రధానంగా ఖర్చులు తగ్గించుకోవడం ఒకటైతే, వెండర్ లాకిన్ నివారించడం ఇంకొకటి. అంటే ఒకే కంపెనీకి పరిమితం కాకుండా. ఎగ్జాక్ట్లీ. విభిన్న క్లౌడ్స్ అందించే బెస్ట్ ఫీచర్స్ వాడుకోవడమే దీని ఉద్దేశ్యం. కానీ ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్య కుబర్నెటీస్ క్లస్టర్స్ను సమన్వయం చేయడం అంటే టెక్నికల్గా ఒక పీడకల లాంటిది. అదే కదా. టెరాఫార్మ్ లాంటి టూల్స్ వాడి AWS అజూర్ రెండింటిలోనూ ఒకేసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మేనేజ్ చేయడం అంటే ఒక రకంగా కత్తిమీద సామే. అవును, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అది. ఇక్కడే మన ముందున్న ఆర్టికల్స్లో ఏఐ గురించి ప్రస్తావించారు కదా. నాకొక చిన్న డౌట్. ఏఐ ఇప్పటికి టెక్స్ట్ రాస్తోంది, కోడ్ రాస్తోంది. రేపు పొద్దున్న ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా ఏఐ రాసేస్తే ఇక డెవాప్స్ ఇంజనీర్ అవసరం ఎక్కడుంటుంది? పైకి అలానే అనిపిస్తోంది, కానీ లోపలి మెకానిజం చూస్తే పరిస్థితి వేరు. ఏఐ ఆటోమేట్ చేసేది ఎగ్జిక్యూషన్ను మాత్రమే. ఆర్కిటెక్చర్ను కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఏఐ అనేది మనుషులను భర్తీ చెయ్యదు, కానీ అదొక సూపర్ పవర్లా పనిచేస్తుంది. ఉదాహరణకు, రేపు ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ పెరుగుతుందని ప్రిడిక్ట్ చేసి ఆటోమేటిక్గా ఒక కొత్త సర్వర్ను స్పిన్అప్ చేయగలదు. రైట్. కానీ ఆ సర్వర్ సెక్యూరిటీ పాలసీలేంటి, 2 క్లౌడ్స్ మధ్య డేటా గవర్నెన్స్ రూల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఇంజనీరే సెట్ చేయాలి. అర్థమైంది. అంటే ఏఐ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రీప్లేస్ చేయదు, కానీ ఒక స్మార్ట్ లేయర్ లాగా సహాయపడుతుందన్నమాట. అవును, సమస్య వచ్చినప్పుడు మాన్యువల్గా లాగ్స్ వెతుక్కునే పనిని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ నరేష్ ఐటీ వాళ్ల కరికులం డాక్యుమెంట్ను చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. అదేంటో నేను కూడా గెస్ చేయగలను. వాళ్ల కోర్సు నేరుగా క్లౌడ్ లేదా ఏఐ టూల్స్తో మొదలవ్వలేదు కదా. అదే కదా. ముందుగా లైనక్స్, ఆ తర్వాత నెట్వర్కింగ్, అప్పుడే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నారు. అసలు ఎందుకింత ట్రెడిషనల్ అప్రోచ్? నేరుగా ఏఐ నేర్చుకుంటే సరిపోదా? ఆ డాక్యుమెంట్ వెనుకున్న అసలు లాజిక్ అదే. ఇప్పుడు ఏఐ ఒక కుబర్నెటీస్ నోడ్లో మెమరీ లీక్ ఉందని చెప్తోంది. ఓకే. కానీ ఆ అండర్లయింగ్ లైనక్స్ కర్నల్ ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ఏఐ ఇచ్చిన కమాండ్ను వ్యాలిడేట్ చేయడం అసాధ్యం కదా. నిజమే. బేసిక్స్ లేకుండా ఏఐ మీద ఆధారపడటం అంటే ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా కళ్ళు మూసుకుని ఫార్ములా 1 కార్ నడపడం లాంటిది. పర్ఫెక్ట్గా చెప్పారు. నరేష్ ఐటీ లాంటి సంస్థలు వాళ్ల రోడ్మ్యాప్లో ఫౌండేషన్స్కు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఇదే. అంటే ముందు డిజైన్ అండ్ డెవాప్స్ లైఫ్ సైకిల్ నేర్చుకున్న తరువాతే ఏఐ ఇంటిగ్రేషన్ గురించి చెబుతున్నారన్నమాట. అవును, అంతా ఒకేసారి కాకుండా ఇలా స్టెప్ బై స్టెప్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ద్వారా నేర్చుకుంటే క్లౌడ్ ఇంజనీర్ లేదా సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ లాంటి కెరియర్ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నైపుణ్యమనేది టూల్స్ వాడటంలో కాదు, అసలు ఆ టూల్స్ ఎందుకు వాడుతున్నామో తెలుసుకోవటంలో ఉంటుంది. 100% కరెక్ట్. మనం మాన్యువల్గా తప్పులు వెతికే యుగం నుంచి ఏఐ ఆధారిత ఆటోమేషన్ యుగంలోకి అడుగుపెడుతున్నాం. ఇవాల్టి మన డాక్యుమెంట్స్ ద్వారా మల్టీ క్లౌడ్ మరియు ఏఐ కలయిక గురించి చాలా స్పష్టంగా డీకోడ్ చేశాం. అవును, డెవాప్స్ భవిష్యత్తు గురించి మంచి ఇన్సైట్స్ దొరికాయి. ఇక ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే పాయింట్. వ్యవస్థలో రాబోయే లోపాలను ఏఐ ముందే పసిగట్టి ప్రిడిక్ట్ చేయగలిగితే భవిష్యత్తులో సాఫ్ట్వేర్ దానంతట తాను తనను హీల్ చేసుకుంటూ లోపాలను సరిదిద్దుకునే స్థాయికి చేరుకుంటుందా? ఇది నిజంగా అందరం ఆలోచించాల్సిన విషయమే.